రికార్డు సృష్టించాలన్నా ఆ రికార్డును అధిగమించాలన్నా ఒక శ్రీధర్ స్టడీస్ కి సాధ్యం. 2024 డిసెట్ పరీక్ష ఫలితాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీధర్ స్టడీస్ నెంబర్ 1 అని నిరూపించాం. 2024 డిసెట్ ఫలితాల్లో 100కు గాను 86 మార్కులు సాధించి స్టేట్ నెంబర్ 1 గా నిలవడమే కాకుండా స్టేట్ 5th ర్యాంక్, 13వ ర్యాంక్, 15వ ర్యాంక్, టాప్ 100 ర్యాంకుల్లో 68 ర్యాంకులు సాధించిన విద్యార్థులతో సంచలనాలు సృష్టిస్తున్న సంస్థ శ్రీధర్ స్టడీస్. మాకెవరు లేరు పోటీ, మాకు మేమే సాటి అని విజయ కేతనాన్ని ఎగరవేసిన విద్యా సంస్థ శ్రీధర్ స్టడీస్. అందుకే ఎగ్జామ్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం శ్రీధర్ స్టడీస్ నెంబర్ 1 గానే నిలుస్తుంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో డిప్లొమా, డిఈఎల్ఈడి, డిఈడి చేయాలనుకునే అభ్యర్థులకు డిసెట్, ఏపీ మరియు టిఎస్ పరీక్ష తప్పనిసరి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించే ప్రధాన ప్రవేశ పరీక్ష. ఆన్లైన్ క్లాసులతో ఎప్పటికప్పుడు మీ మెరుగుదల. ఏపీ మరియు తెలంగాణ డిసెట్ ఆన్లైన్ కోసం అడ్మిషన్స్ జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8328367218 9550768640. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏంటంటే ఏపీ డిసెట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది అయితే జరిగింది. ఇక్కడ మనం ఒకసారి సైట్ అప్డేట్ కనుక చూసుకుంటే పేమెంట్ స్టార్ట్ అనమాట. అంటే మనకు ఏపీ డిఎస్సికి సంబంధించి మనకి ఇక్కడ పేమెంట్ కట్టడం అనేది 22 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 8వ తేదీ వరకు మనకు ఉంటుంది. అప్లికేషన్ అనేది మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 22/4 నుంచి మనకు నెక్స్ట్ మంత్ 8 వరకు కూడా మనకు అప్లికేషన్ అనేది మనకు స్టార్ట్ అనేది అవుతుంది అనమాట. ఇక మనం నోటిఫికేషన్లు ఇంకా మనం ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి కనుక మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకు నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని మనం చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ సంబంధించి డిసెట్ 2025కి 21/4/2025 మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. మనకి ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి మనకు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్స్కి సంబంధించి ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్స్, తర్వాత గవర్నమెంట్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ 2025-26కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకు 22 నుంచి 5 వరకు ఈ నోటిఫికేషన్లో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అన్నీ కూడా మనకు ఒక్కొక్కటి అప్డేట్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ మనకు 21/4/2025 దీనికి సంబంధించి మనకు కొన్ని తాత్కాలిక ఒక షెడ్యూల్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఆ షెడ్యూల్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. ఒకసారి షెడ్యూల్ చూడండి. ఓకే, ఇది మనకు టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ డిసెట్ అనమాట. మనకు తాత్కాలికంగా ఒక షెడ్యూల్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆఫ్ డిసెట్ 2025 ఇన్ఫర్మేషన్ సంబంధించి 21న మనకు ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక పేమెంట్ ఫీజ్ స్టార్ట్ పేమెంట్ ఆఫ్ గేట్. మనకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు అనేది 22 నుంచి 7వ తేదీ అంటే నెక్స్ట్ మంత్ 5వ నెల 7వ తేదీ వరకు మనకు పేమెంట్ అనేది స్వీకరిస్తారు. ఇక ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 23 నుంచి తీసుకుంటారు. అంటే 23నే మనకు అప్లై అనేది చేయండి. 23 నుంచి మనకు నెక్స్ట్ మంత్ 8th వరకు మనకు అప్లై చేయడం అనేది ఉంటుందన్నమాట. ఇక దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అవైలబిలిటీ ఆఫ్ హెల్ప్ డెస్క్. మీకు ఏవైనా హెల్ప్ సంబంధించి కూడా మనకు నంబర్ ఏమైనా ఇస్తారేమో, ఇంకా నంబర్ అయితే హెల్ప్ లైన్లో అప్డేట్ చేయలేదు. దానికి సంబంధించి కూడా మనకి ఇస్తారు. ఇక డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్. మనకు హాల్ టికెట్లు వచ్చేసి నెక్స్ట్ మంత్ 20వ తేదీన మనకు హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ అవుతాయి. ఇక దాని తర్వాత మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు 2వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరుగుతాయి. అంటే ఇక్కడ మనకు సోషల్ వాళ్ళకి సంబంధించి ఒకరోజు, సైన్స్ వాళ్ళకి సంబంధించి ఇంకొక రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ విధంగా మనకు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. ఇక దీనికి సంబంధించి రిజల్ట్ అనేది 10వ తేదీన మనకు రిజల్ట్ అనేది ప్రకటిస్తారు. 6వ నెలలో మనకు 10వ తేదీన దీనికి సంబంధించి మనకి ఏదైతే ఉంటుందో రిజల్ట్ అనేది మనకు ఇస్తారనమాట. మీరు ఆ రోజు మీ యొక్క రిజల్ట్ చూసుకొని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మనకు క్రింద ఉంది. మరొక వీడియోలో నేను మళ్ళీ మీకు ప్రతి అప్డేట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక దానికి సంబంధించి ఆ కోర్సులో మనకి ఏవేవి ఉంటాయి, ఓకేనా, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి ఏంటి అనేది మొత్తం నేను మీకు అప్కమింగ్ వీడియోలు నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతిదీ కూడా ప్రతి అప్డేట్ అయితే మీకు అందిస్తా.
అంతేకాకుండా వీడియో గనుక మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరేంటంటే మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొనైతే ఉండండి. సో, ఇంకా ఎవరైనా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కాకపోతే, సో, వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏపీ డీసెట్ 2025కి సంబంధించి ఏపీ డీసెట్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.